మీరెప్పుడైనా ఇంధనం అంటే ఏమిటి? అసలు ఒక ఆదర్శ ఇంధనం అంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారా? సరే, ఒకరోజు మీరు రాత్రికి భోజనం వండాలి అనుకున్నప్పుడు మీ దగ్గర వంట చెరుకు లేదు, గ్యాస్ లేదు, కనీసం కరెంటు కూడా లేదు అని అనుకోండి. అప్పుడు మీరు తినడానికి వేడివేడి ఆహారాన్ని తయారు చేసుకోగలరా? అసలు ఇంధనం లేకుండా వంట చేయడం సాధ్యమవుతుందా? లేదు కదా! సాధారణంగా మనం ఇళ్లల్లో కానీ, ఫ్యాక్టరీలలో కానీ వేడి కోసం ఎక్కువగా ఇంధనాలపైనే ఆధారపడతాం. అయితే అసలు ఇంధనం అంటే ఏంటి? ఇంధనాలంటే కలప, బొగ్గు, పెట్రోల్, కిరోసిన్ ఇటువంటివి. ఇవి మండినప్పుడు ఉష్ణశక్తిని ఇచ్చే పదార్థాలు. అందుకే వీటిని మనం ఇంధనాలు అని అంటాం. సరే, ఒకసారి ఒక ఇంధనం మంచి ఇంధనం కావడానికి ఉండాల్సినటువంటి లక్షణాలేంటో ఆలోచించండి. ఎప్పుడూ కూడా ఒక ఇంధనం మంచి ఇంధనం కావడానికి అది చౌకగా ఉండాలి. ఎందుకంటే వంట చేయడానికో లేదా బండి నడపడానికో మనం ఎక్కువ ఖరీదైన ఇంధనాన్ని వాడలేం కదా! అలాగే ఇంధనం సులభంగా దొరికేలాగా ఉండాలి. నిజమే కదా! ఎప్పుడైనా మన వాహనాల్లో లేదా మనం వంట చేసినప్పుడు ఇంధనం అయిపోయిందనుకోండి, అప్పుడు ఇంధనం సులభంగా లభించకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు కదా! కాబట్టి ఎప్పుడూ కూడా ఒక మంచి ఇంధనం సులభంగా దొరికేలాగా ఉండాలి. అదేవిధంగా అది మితమైన ఉష్ణోగ్రత వద్ద, అంటే మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ కానీ సరైన ఉష్ణోగ్రత వద్ద సులభంగా మండేలాగా ఉండాలి. ఇంకా అత్యంత ముఖ్యమైన లక్షణం, అది ఎక్కువ ఉష్ణాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇంధనాన్ని వాడేదే వేడి కోసం. సో ఎప్పుడూ కూడా ఒక మంచి ఇంధనం ఎక్కువ ఉష్ణాన్ని ఇవ్వాలి. అలాగే ఒక ఇంధనం మండిన తర్వాత ప్రకృతికి, పర్యావరణానికి, మనకు హాని కలిగించే పదార్థాలను సాధ్యమైనంత తక్కువగా వదలాలి. అప్పుడే అది ఒక మంచి ఇంధనం అవుతుంది. అయితే మరి ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి ఆదర్శ ఇంధనం ఏదైనా ఉంటుందా? నిజానికి అలాంటి ఆదర్శ ఇంధనం ఏదీ లేదు. మన భూమి మీద పరిపూర్ణమైన ఇంధనం అంటూ ఏదీ లేదు. అంటే మన భూమి మీద ఏ ఇంధనం కూడా సులభంగా దొరుకుతూ, చౌకగా ఉండి, మితమైన ఉష్ణోగ్రత వద్ద మండుతూ, ఎక్కువ వేడిని ఇస్తూ, కాలుష్యం చేయకుండా ఉండడం దాదాపు అసాధ్యం. కాబట్టి ఈ లక్షణాలన్నింటినీ 100% కలిగి ఉన్నటువంటి ఇంధనం బహుశా ఎక్కడా దొరకదు. మరి అలాంటప్పుడు మనం ఇంధనాన్ని ఎలా ఎంచుకుంటాం? సాధారణంగా మనం మన అవసరాలను ఎక్కువగా తీర్చే, మనకు అత్యంత అనుకూలంగా ఉండే ఇంధనాన్ని ఎంచుకుంటాం. ఈ ఎంపికలో కూడా మనం ఎక్కువగా చూసే ముఖ్యమైన లక్షణం ఇంధనం యొక్క ఖర్చు. కొన్ని ఇంధనాలు చాలా ఖరీదైనవి, మరికొన్ని చాలా చౌకైనవి. ఉదాహరణకు మనం వంట చెరుకు మరియు ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, అంటే ఇళ్లల్లో వాడే వంట గ్యాస్, ఈ రెండింటినీ తీసుకుంటే వంట చెరుకు ఖచ్చితంగా ఎల్పిజి కంటే చాలా చౌకగా లభిస్తుంది. అయితే ఎల్పిజి గ్యాస్ కొంచెం ఖరీదైనప్పటికీ ఇది వంట చెరుకు కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే మనం సమాన పరిమాణంలో వంట చెరుకు అలాగే గ్యాస్ని తీసుకొని మండించినప్పుడు వంట చెరుకు కంటే గ్యాస్ ఎక్కువ ఉష్ణాన్ని ఇస్తుంది. అందుకే మనం ఇళ్లల్లో ఎక్కువగా ఎల్పిజిని వాడుతాం. ఇంకా ఎల్పిజితో పోల్చితే వంట చెరుకు అంత సమర్థవంతమైనది కాదు. అలాగే అది కాలుష్యాన్ని కూడా పెంచుతుంది. అందుకే ప్రభుత్వాలు వంట చెరుకు వాడకాన్ని తగ్గించడానికి, అలాగే ఎక్కువ ఖర్చు కలిగిన గ్యాస్ను సామాన్యులు కూడా ఉపయోగించేలా చేయడానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. సరే, ఇప్పుడు ఇంధనాలను ఎలా వర్గీకరిస్తారో చూద్దాం. ఇంధనాల భౌతిక స్థితిని బట్టి మనం వాడే ఇంధనాలను ప్రధానంగా 3 రకాలుగా విభజిస్తాం. అవేంటంటే ఘన ఇంధనాలు, ద్రవ ఇంధనాలు మరియు వాయు ఇంధనాలు. ఈ వర్గీకరణ చాలా సింపుల్గా ఉంది కదా! సరే, ముందుగా మనం ఘన ఇంధనాలకు ఉదాహరణలను చూద్దాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి వంట చెరుకు అంటే కలప ఘన ఇంధనానికి చాలా మంచి ఉదాహరణ. అలాగే బొగ్గు కూడా మరో అద్భుతమైనటువంటి ఘన ఇంధనం. ఇంకా
మనం కార్లు, బైకుల్లో వాడేటువంటి పెట్రోల్ ఒక ద్రవ ఇంధనం. అలాగే బస్సులు, ట్రక్కుల్లో వాడే డీజిల్ కూడా ఒక ద్రవ ఇంధనం. పెట్రోల్, డీజిల్ లాంటి ద్రవ ఇంధనాలు కలప, బొగ్గు లాంటి ఘన ఇంధనాల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీని గురించి మనం తర్వాతి వీడియోల్లో ఇంకా వివరంగా తెలుసుకుందాం. సరే, నెక్స్ట్ మనం వాయు ఇంధనాలకు ఉదాహరణలను చూద్దాం. మన ఇళ్లల్లో వంటకు వాడే ఎల్పిజి ఉంది కదా, ఇది ఒక వాయు ఇంధనం. అలాగే కార్లల్లో వాడే సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కూడా వాయు ఇంధనమే. కానీ ఇక్కడ మీకు ఒక మంచి డౌట్ రావాలి. ఎల్పిజిని మనం ద్రవీకృత పెట్రోలియం వాయువు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని అంటున్నాం కదా. మరి దాని పేరులోనే ద్రవం ఉంటే దాన్ని మనం వాయు ఇంధనం అని ఎందుకు అంటున్నాం? దాన్ని ద్రవ ఇంధనం అనాలి కదా. ఇది చాలా మంచి ప్రశ్న. నిజానికి సిలిండర్ లోపల ఉన్నప్పుడు ఎల్పిజి ద్రవ రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే లోపల దాన్ని చాలా ఎక్కువ పీడనంతో సంపీడనం చేస్తారు. కానీ అది బయటకు రాగానే వాతావరణ పీడనం తక్కువగా ఉండడం వల్ల వెంటనే అది వాయు రూపంలోకి మారిపోతుంది. అయితే ఇక్కడ మనం ఇంధన వర్గీకరణ చేసేది ఇంధనాన్ని మనం ఏ స్థితిలో వాడుతున్నామనే దాన్ని బట్టి. కాబట్టి సిలిండర్ లోపల ఈ ఇంధనం ద్రవ రూపంలో ఉన్నప్పటికీ దాన్ని మనం వాయు స్థితిలో మారినప్పుడు వాడుతున్నాం. కాబట్టి ఎల్పిజిని వాయు ఇంధనంగానే పరిగణిస్తాం. కాబట్టి మనం వాడే వంట గ్యాస్ లేదా ఎల్పిజి ఖచ్చితంగా ఒక వాయు ఇంధనం.